రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం జిల్లాలోని ఇప్పటికే పెద్ద పులి సంచరిస్తున్నట్టు కూడా గుర్తించారు. అలాగే అక్కడున్న ప్రజలు కూడా భయభ్రాంతులకి గురయ్యారు. ఇప్పటికే పత్తి పంటలోని పనిచేస్తున్న మహిళ పైన పెద్ద పులి దాడి చేసింది. అలాగే స్పాట్లోని ఆ మహిళ చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే అటవీ శాఖ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పెద్ద పులి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పటికీ వెలుగులోకి రావడం కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద పులి అసలు ఎందుకని సంచరిస్తోంది, దేని గురించి సంచరిస్తుంది అని ఆరా తీయగా ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది బయటపడడం జరిగిందనమాట. అయితే పెద్ద పులి తన యొక్క ప్రేయసి కోసం సంచరిస్తోంది. అది కూడా 15 రోజుల నుంచి 1000 కిలోమీటర్లు తను ప్రయాణం చేస్తోంది. 20 ఫారెస్ట్ రేంజ్లో అన్వేషణ ప్రేయసి కోసం మగపులి అన్వేషిస్తోంది అని కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. కాబట్టి అటవీ శాఖ ప్రాంతం వాళ్ళు కూడా ఎక్కడ పులి కనిపించినా సరే దాని మీద దాడి ప్రయత్నం చేసే టైం కానీ, అంటే దాడి చేయడానికి కానీ ఇటువంటివి కూడా ఎవరు కూడా చెయ్యొద్దు అని చెప్పి కూడా అటవీ ప్రాంతం వాళ్ళు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెద్ద పులి ప్రేమ కథ ఇప్పటికే చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ప్రియుడి కోసం ప్రేయసి, లేకపోతే ప్రేయసి కోసం ప్రియుడు రావడం చూసాము. ఎన్నో వేల కిలోమీటర్లు వెళ్ళడం కూడా మనం చూసాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంత ఇంట్రెస్టింగ్ కలగడానికి గల కారణాలు ఏంటంటే, ఈ పెద్ద పులి తన ప్రేయసి కోసం ఈ కాలినడకన 1000 కిలోమీటర్లు తను పయనిస్తూ ఆ పెద్ద పులి యొక్క ప్రేయసి కోసం వెతుకుతోంది అని చెప్పి కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారిందనమాట. అయితే ఓ పక్క దీని ప్రేమ కథను పక్కన పెడితే, మరో పక్క అసలు ఈ పులి సంచారాన్ని అక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతాలకి గురవుతూ ఉన్నారు. ఆల్రెడీ ఒక మహిళ దీనికి సంబంధించి ఆమె చనిపోవడం కూడా జరిగింది. మరి ఇంకెంతమంది పైన పులి దాడి చేస్తుందో ఏంటో అని చెప్పి ఇప్పటికీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య చెప్పండి, అసలు ఈ పెద్ద పులి యొక్క ప్రేమ కథ ఏంటి? అయితే ప్రేమ కథే కాకుండా ఇప్పటికే ఒక మహిళ పైన దాడి చేసింది, మహిళ కూడా మృత్యువాత పడ్డారు. మరికొంతమంది అక్కడున్న జనాలందరూ కూడా భయభ్రాంతులకి గురైన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అటవీ శాఖ నుంచి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వస్తోంది ఏంటి అంజయ్య? ప్రధానంగా గౌతమి, ఈ ప్రాంతంలో ఏదైతే కొమరంభీం జిల్లా ప్రాంతంలో గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తుంది. ముఖ్యంగా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది. ఏదైతే కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఏదైతే తిప్పేశ్వరం, అదేవిధంగా తడోబా అభయారణ్యాలు రెండు ఉంటాయి. అదే ప్రాంతం నుంచి పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఆ ప్రాంతం నుంచి పులులు రాకపోకలు సాగిస్తున్న ఎవరైతే పత్తి చేనుకు వెళ్ళారో, పత్తి చేనుకు వెళ్ళిన సందర్భంగా ఈ ఏదైతే కాగజ్ నగర్ మండలం 11 నెంబర్, అదేవిధంగా 12 నెంబర్ కి సంబంధించిన గ్రామ పరిసర ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలో పత్తి తీస్తుండగా వ్యవసాయ కూలిపై పులి పంజా విసరడం జరిగింది. పులి పంజాలో ఆ మహిళ లక్ష్మి పులి సంచరిస్తుంది. ఈ సంచరిస్తున్న నేపథ్యంలోనే ఈ విధంగా ఏదైతే పులి దాడి చేసింది, ఆడపులి కోసం సంచరిస్తూ ఆడపిల్లి కోసం అన్వేషణ కొనసాగిస్తున్న సమయంలోనే ఈ విధంగా దాడి జరిగిందని ఇక్కడున్న ఎవరైతే అటవీ అధికారులు కానీ, అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ కు సంబంధించిన వాళ్ళు చెప్తున్నమాట. ముఖ్యంగా ఈ సీజన్ లో ఆడపులి కోసం మగపులి సంచరిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కాగజ్ నగర్ లో దాడి చేసిన పులి మగపులి అని చెప్తున్నారు. ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి కూడా ఏదైతే దాటుకుంటూ అడవులు, అదేవిధంగా రేంజులు, ఏదైతే రహదారుల్ని, అదేవిధంగా అనేక గ్రామాలని, కుగ్రామాలని, గూడల్ని దాటుకొని ఇటువైపు సంచరిస్తుంది. ఈ సందర్భంగా కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే పులుల మధ్య యుద్ధాన్ని కూడా చూసినాము. టెరిటోరియల్ ఫైటింగ్ అంటారు. ముఖ్యంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక పులి వస్తే ఆ పులి రాకుండా అడ్డుకుంటుంది. ఇదే సమయంలో ఏదైతే ఆడ పులి కోసం అన్వేషిస్తున్న సమయంలోనే ఈ విధంగా మగ పులి ఈ అటాక్ కు పాల్పడిందని అటవీ అధికారులు ధృవీకరిస్తున్నారు. గౌతమ్, అయితే అంజయ్ చెప్పండి, ఎందుకంటే ఇప్పటికే ప్రజలందరిలో కూడా భయం అన్నది నెలకొనింది. ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి, అలాగే పొలాల్లోకి పల్లెకి వెళ్ళాలన్నా కూడా ఇవాళ భయపడుతూ ఉన్నారు. మరి అటవీ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? దీన్ని పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తోందా, లేకపోతే ఏం చెప్తోంది అసలు ప్రజలకి కూడా?
గౌతమి గతంలో 2020 డిసెంబర్ నవంబర్ లో ఏదైతే పులి పంజాబ్ అన్న పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చింతలమానేపల్లి మండలం కొండపల్లి, అదేవిధంగా దాయగం మండలంలోని ఏదైతే దిగడ గ్రామంలో ఈ ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎవరైతే గత కొన్ని రోజులుగా అంటే గతంలో ఇద్దరిని ఒకే నెలలో అంటే 26 రోజుల వ్యవధిలోనే ఇద్దరి ప్రాణాలు తీసింది అదే పులి గిట్ట మళ్ళీ వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాకాసి పులి మహారాష్ట్ర వెళ్ళిపోయిందని భావించిన ఎవరైతే కాగజ్ నగర్ కు సంబంధించిన ప్రజలు, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే వారందరూ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పులి ఏదైతే రాకాసి పులి 2020లో వెళ్ళిన పులి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మహిళా ప్రాణాలు తీయడంతో పరిసర ప్రాంతంలో పత్తి చేనుకు వెళ్ళాలన్నా, పంట చేనుకు వెళ్ళాలన్నా, అదేవిధంగా పశువుల మేత కోసం అటవీ ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా కాపర్లందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు ఏదైతే ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎవరైతే వెళ్తున్నారో సాయంత్రంగా ఇంటికి రావాలని ఒక హెచ్చరికలు జారీ చేశారు. గౌతమ్, అయితే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టారు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే కాగజ్ నగర్ మండలం 11-12 అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ఆ పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజల్ని ఒక అప్రమత్తత ప్రకటించడం జరిగింది. ఎవరు కూడా ఇటువైపు వెళ్ళవద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. అదే విధంగా బేస్ క్యాంప్ కు సంబంధించిన అధికారులు సైతం ఆ ప్రాంతంలో ఉన్నారు. అదేవిధంగా పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరు ఇటువైపు రావద్దని ఒక హెచ్చరికలు జారీ చేశారు. రైట్ అంజయ్య, థ్యాంక్ యూ. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికీ కొమరంభీం జిల్లాలోని పెద్ద పులి సంచరిస్తున్నట్టు కూడా మనం ఆల్రెడీ విజువల్స్లో కూడా చూసాము. డే అండ్ నైట్ లేకుండా 15 రోజుల నుండి తను ఆడపులి కోసం వెతుకుతుంది అని చెప్పి కూడా వార్తలు కథనాలుగా దానిపైన వస్తూ ఉన్నాయి. అయితే దాని ప్రేమకి సంబంధించి వచ్చినప్పటికీ అటు ప్రజల్లో కూడా భయం నెలకొనింది అన్న విషయం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. పట్టపగలు అంటే పొద్దున్న పూట పొలాలకి వెళ్ళే వాళ్ళు, ముఖ్యంగా ఇది చలికాలం కావడంతో మొత్తం కూడా మంచుతో కప్పి ఉండడంతో పొలంలోని అసలు ఏం వస్తుంది ఏంటి అన్న విషయాలు కూడా క్లియర్గా తెలియవు. కాబట్టి ప్రజలు అక్కడికి వెళ్ళి పని చేయాలన్న కూడా భయాందోళన చెందుతున్నారు అన్న విషయం కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో ఇదే కాకుండా రాత్రి సమయంలో కూడా అసలు ఎప్పుడు పులి దాడి చేస్తోంది, ఎవరి మీద దాడి చేస్తుంది అని చెప్పి కూడా ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది అని చెప్పి కూడా ప్రజలు కూడా అటు పోలీస్ శాఖకి అటవీ శాఖకి కూడా చెప్పుకున్న పరిస్థితులు మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గాలింపు చర్యలు కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. అలాగే అది ఇంకా ఎక్కడెక్కడ సంచరిస్తుంది, ఏ మండలాల్లోని ఎక్కడెక్కడ వెళ్తోంది, ఏ అడవి ప్రాంతంలో తను ఉంటోంది పులి అన్న విషయాలపైన కూడా నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రజలకి కూడా అవగాహన కల్పించడానికి ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి. ముఖ్యంగా ఇది చలికాలం, మొత్తం కూడా మంచు కప్పుతున్న సమయం కాబట్టి తెల్లవారుజామున కాకుండా కొంచెం వెలుతురు రాగానే వెళ్ళడం, గుంపుగా ఉండడం, పని చేయడం, మళ్ళీ వేకువ అంటే చీకటి పడకముందే ఇళ్ళకి రావాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్క మండలానికి ప్రాంతానికి కూడా డప్పు వేసి మరి ప్రచారం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనా వెంటనే ఈ పులిని పట్టుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే పులి బారిన చాలా మంది మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా పులి కూడా దాని తర్వాత అటవీ శాఖ వాళ్ళు దాన్ని పట్టుకొని మళ్ళీ ఎంత నిఘా పెట్టినా, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టినప్పటికీ కూడా కొంచెం కూడా దాన్ని పట్టుకోలేని పరిస్థితులు మనం చూసాం. మళ్ళీ అప్పుడు మిస్ అయిన పులి ఇవాళ ఈ విధంగా మళ్ళీ ప్రత్యక్షమైంది. సో జనాలు కూడా భయభ్రాంతులకి గురవుతూ ఉన్నారు. మరి అటవీ శాఖ దీనికి తగిన చర్యలు తీసుకోవాలి, వెంటనే దాన్ని పట్టుకోవాలి అని కూడా అక్కడున్న ప్రజలు కోరుతున్నట్టు తెలుస్తోంది.